ఒకప్పుడు ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. వారు చాలా విద్యావంతులు. కానీ వారిలో ఒకడికి పుస్తక జ్ఞానం తక్కువ, సాధారణ బుద్ధి ఎక్కువ. ముగ్గురు గొప్ప శాస్త్రాలు నేర్చుకున్నారు. నాలుగవ వాడు మాత్రం సాధారణ జీవన జ్ఞానం కలవాడు. ఒకరోజు వారు అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అక్కడ ఒక పులి ఎముకలు కనిపించాయి. మొదటివాడు అన్నాడు, నేను ఈ ఎముకలను మళ్ళీ ఒక శరీరంగా మార్చగలను. రెండవ వాడు అన్నాడు, నేను దానికి చర్మం, మాంసం కల్పించగలను. మూడవ వాడు గర్వంగా అన్నాడు, నేను దానికి ప్రాణం పోయగలను. నాలుగవ వాడు భయపడి అన్నాడు, అది పులి, దానికి ప్రాణం పోస్తే అది మనల్ని తినేస్తుంది. కానీ మిగతా వారు అతని మాట వినలేదు. నీకు శాస్త్రజ్ఞానం లేదు అని అతన్ని ఎగతాళి చేశారు. నాలుగవ వాడు చెట్టెక్కి దూరంగా నిలబడ్డాడు. ముగ్గురు తమ తమ విద్య చూపించారు. చివరికి పులి ప్రాణం పొంది లేచింది. ఆ పులి వెంటనే ముగ్గురిపై దాడి చేసి వారిని తినేసింది. చెట్టెక్కిన నాలుగవ వాడు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నాడు. బేతాళుడు ప్రశ్నించాడు, ఈ కథ నిజంగా జ్ఞాని ఎవరు? శాస్త్రాలు తెలిసిన ముగ్గురా, లేక సాధారణ బుద్ధి ఉన్న నలుగవ వాడా? విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు. పుస్తక జ్ఞానం ఉన్న తమ గణనలు కోల్పోయారు. సాధారణ బుద్ధితో ప్రమాదాన్ని ముందే గ్రహించిన అలవాడే నిజమైన జ్ఞాని అని చెప్పగానే బేతాళుడు నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. గర్వం వినాశనానికి దారితీస్తుంది. పుస్తక జ్ఞానంతో పాటు సాధారణ బుద్ధి కూడా అవసరం. ముందస్తు జాగ్రత్త ప్రాణాలను కాపాడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.